Good morning, everybody. I am Akla Gauhar, working as lecturer at Sir CRR College for Women. In this video, we are going to learn about the topic transcription from second unit of a botany paper for second BSc 4th semester students. The title of the paper is Plant Physiology and Metabolism. Introduction. Proteins are the complex macromolecules of utmost biological importance. As you all know that proteins are the macromolecules. Yes, proteins are the complex macromolecules of biological importance. They constitute the building material of the cell. Cell ne build up chesedi enti ante proteins. Some proteins act as enzymes that control all biochemical reactions within the cell. సెల్లోని బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ కంట్రోల్ చేసేవి ఏంటి అంటే కొన్ని ప్రోటీన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. ఎలాగా బై యాక్టింగ్ యాజ్ ఎంజైమ్స్. ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్. దే ఆర్ పాలిమర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ విత్ హై మాలిక్యులర్ వెయిట్. ప్రోటీన్స్ దేంతో మేడప్ ఆఫ్ అయ్యి ఉంటాయి? అమైనో యాసిడ్స్. ఒక అమైనో యాసిడ్కి లింకప్ అయ్యేది ఎలాగా? పెప్టైడ్ బాండ్తో లింకప్ అవుతాయి. కాబట్టి ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్ అంటారు. పాలీ అంటే మెనీ, పెప్టైడ్ చైన్స్ అంటే యాజ్ వన్ అమైనో యాసిడ్ ఈజ్ బైండెడ్ విత్ అనదర్ అమైనో యాసిడ్. సో వెన్ ద అమైనో యాసిడ్స్ ఆర్ బైండెడ్ విత్ ద పెప్టైడ్ బాండ్, it is called a peptide chain. The amino acids are linked together in a linear fashion, forming a long peptide chain. Amino acids ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. అలా లింకప్ అయి they forms a long peptide chain. They are linked together by peptide bonds between carboxyl group of one amino acid and the amino group of another amino acid. All of you are well known that amino acids consists of a carboxyl group and an amino group. ప్రతి అమైనో యాసిడ్లోనూ మనకి కార్బాక్సిల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఎమినో గ్రూప్ ఒకటి ఉంటుంది అని మీరు చదువుకున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ అమైనో యాసిడ్ యొక్క కార్బాక్సిల్ గ్రూప్కి అండ్ సెకండ్ అమైనో యాసిడ్ యొక్క ఎమినో గ్రూప్ NH2 గ్రూప్కి, ఈ రెండిటికి మధ్య మనకి పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అయితే అప్పుడు ఇట్ ఫార్మ్స్ ఎ పెప్టైడ్ బాండ్ బిట్వీన్ టూ అమైనో యాసిడ్స్ అని అర్థం. Biologically, 20 amino acids are important and they participate in the formation of polypeptide chains of proteins. Proteins formation లో ఇన్వాల్వ్ అయ్యే అమైనో యాసిడ్స్ ఎన్ని అంటే దే ఆర్ 20. Next one, there are thousands of proteins produced by variable arrangement of amino acids. మనకి మన బాడీలో సింథసైజ్ అయ్యే ప్రోటీన్స్ ఎన్ని అంటే థౌజండ్స్ ఆఫ్ ప్రోటీన్స్. మెనీ థౌజండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ విల్ బి సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ. As you all know, they are all made up of amino acids. అన్ని ప్రోటీన్స్కి బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? అమైనో యాసిడ్స్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ప్రతి ప్రోటీన్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ అన్నీ ఒకేలా అన్ని ప్రోటీన్స్లోనూ ఉండవు. డిఫరెంట్ అమైనో యాసిడ్స్ విల్ బి ప్రెసెంట్ అండ్ డిఫరెంట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఈజ్ డైరెక్ట్లీ అండర్ ద genetic control and the DNA is the master molecule that dictates the exact sequence of amino acids in the synthesis of proteins. Protein synthesis ఎవరి కంట్రోల్లో జరుగుతుంది? అండర్ ద జీన్స్, దట్ ఈస్ ద జెనెటిక్ కంట్రోల్ అన్నారు. ప్రోటీన్ సింథసైజ్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతుంది? ఫస్ట్ it is occurs by taking DNA as a template. That's why DNA is called as a master molecule for the synthesis of the proteins. The overall scheme of protein synthesis can be divided into two parts, transcription and translation. Protein synthesis అనేది two parts కింద డివైడ్ చేస్తారు. ఏంటది? ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్.
ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ద ట్రాన్స్క్రిప్షన్ ఇస్ ద కాపీయింగ్ ఆఫ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ DNA ఇంటూ మెసెంజర్ RNA. డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మెసెంజర్ RNA కింద కాపీ అవ్వడమే మనకి ట్రాన్స్క్రిప్షన్ అంటారు. It is a special type of RNA which transmits the coded information from DNA to ribosomes, the site of protein synthesis. mRNA అనేది ఏంటి? It is a one type of RNA which transfers. ఏం చేస్తుంది ఇక్కడ? mRNA ఫంక్షన్ ఏంటి? డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని డిఎన్ఏ నుంచి మనకి రైబోజోమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్మిట్స్ అంటే ఏంటి ఇక్కడ? ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎక్కడికి ట్రాన్స్మిట్ చేస్తుంది? రైబోజోమ్స్కి ఎందుకు ట్రాన్స్మిట్ చేస్తుంది? బికాజ్ రైబోజోమ్స్ ఆర్ ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. The translation of information encoded in the mRNA so that protein molecule is synthesized. mRNA మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ జరిగి ప్రోటీన్ మాలిక్యూల్ సింథసైజ్ అయితే ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం ట్రాన్స్లేషన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్క్రిప్షన్. డెఫినేషన్: cellular process in which RNA is synthesized using DNA as a template is known as a transcription. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటో ఇక్కడ డిఫైన్ చేశారు. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి అంటే డిఎన్ఏని టెంప్లేట్గా యూజ్ చేసుకుని ఆర్ఎన్ఏని సింథసైజ్ చేసే ప్రాసెస్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటారు. యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో ఉండే ఇన్ఫర్మేషన్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఆర్ఎన్ఏ కింద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డిఎన్ఏని మనం టెంప్లేట్ అంటారు. ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటారు. డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ అండ్ ఆర్ఎన్ఏ ఈజ్ సింగిల్ స్ట్రాండెడ్. నెక్స్ట్ వన్, ఆర్ఎన్ఏ. పాలిమర్ ఆఫ్ ribonucleotide held together by 3' to 5' phosphodiester bridge and are single stranded. ఆర్ఎన్ఏ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆర్ఎన్ఏ అనేది పాలిమర్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్. ఆర్ఎన్ఏ అనేది రైబోన్యూక్లియోటైడ్స్తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. పాలిమర్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్ అంటే ఆర్ఎన్ఏ కన్సిస్ట్ ఆఫ్ మెనీ యూనిట్స్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్స్ అండ్ each unit is held together by another unit with a phosphodiester bond called as 3' to 5' phosphodiester bond. ఓకేనా? దీన్ని మనం ఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉందని డిఫైన్ చేయొచ్చు. ఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్లో ఏముంటుంది? రైబోన్యూక్లియోటైడ్స్ ఉంటాయి, మెనీ రైబోన్యూక్లియోటైడ్స్ ఉంటాయి. వాటిని మనం పాలిమర్స్ అంటారు. ఒక్కొక్క రైబోన్యూక్లియోటైడ్ ఇంకో రైబోన్యూక్లియోటైడ్తో అటాచ్ అయ్యి ఉన్న బాండ్ ఏంటి అంటే 3' to 5' phosphodiester bond or bridge, and RNAs are single stranded. Next point, it is the only molecule known to function both in the storage and transmission of genetic information and in catalysis. RNA is the only molecule which stores the information and also which transmits the genetic information and in catalysis. Catalysis ante entante breakdown of any of the molecule, enzyme ga breakdown ga chestadu anamata. Enzyme breakdown function ni kuda idi RNA carry out chestadi. Next, all RNAs except the RNA genomes of certain viruses derived from information which is stored completely in DNA. కొన్ని ఆర్ఎన్ఏస్ ఏంటి? ఆర్ఎన్ఏస్ కొన్ని వైరసెస్లో ఉండే ఆర్ఎన్ఏస్ తప్పిస్తే అన్ని ఆర్ఎన్ఏస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే డిఎన్ఏ నుంచే వచ్చింది అంటున్నారు. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ యొక్క ఫీచర్స్ చెప్తున్నారు చూడండి. ఇట్ ఈస్ హైలీ సెలెక్టివ్. దిస్ సెలెక్టివిటీ ఈస్ డ్యూ టు సిగ్నల్స్ ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ. ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రైబ్ చేయడానికి
చాలా సెలెక్టివ్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్క్రైబ్ అవ్వదు. ఒక పర్టికులర్ ప్లేసెస్లోనే అది ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తుంది, ఎండ్ చేస్తుంది. కాబట్టి అది హైలీ సెలెక్టివ్ అన్నారు. దిస్ సెలెక్టివిటీ ఈజ్ డ్యూ టు ద సిగ్నల్స్ ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఏంటంటే ఈ సెలెక్టివిటీ నేచర్ ఎలా వచ్చింది అంటే డిఎన్ఏలో ఉండే కొన్ని న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ సిగ్నల్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ సెలెక్టివిటీ వచ్చిందనమాట. నెక్స్ట్ పాయింట్, స్పెసిఫిక్ సీక్వెన్సెస్ మార్క్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డిఎన్ఏ సెగ్మెంట్ విచ్ హ్యాస్ టు బి ట్రాన్స్క్రైబ్ చేయాల్సిన సీక్వెన్సెస్, ఈ సీక్వెన్స్ నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయాలి అనేది విల్ బి దేర్ యాజ్ బిగినింగ్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. అక్కడి నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. అలాగే కొన్ని స్పెసిఫిక్ సీక్వెన్సెస్ దగ్గర మనకి ట్రాన్స్క్రిప్షన్ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ వన్, దిస్ సిగ్నల్ ఇన్స్ట్రక్ట్స్ ద ఎంజైమ్ వేర్ టు స్టార్ట్ ఆర్ స్టాప్ ద ట్రాన్స్క్రిప్షన్, వెన్ టు స్టార్ట్, హౌ ఆఫెన్ టు స్టార్ట్. ఈ సిగ్నల్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ట్రాన్స్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అయిన ఎంజైమ్కి ఇది చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది, ఈ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర మనం ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయాలి, ఈ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర మనం ట్రాన్స్క్రిప్షన్ ఎండ్ చేసేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పర్టికులర్ సీక్వెన్స్ ఎప్పుడైతే మనకి డిఎన్ఏ మీద వచ్చిందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలాగా చెప్తుంది అనమాట. హౌ ఆఫెన్ టు స్టార్ట్ అంటే స్టార్ట్ సీక్వెన్స్ ఆ డిఎన్ఏలో ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు స్టార్ట్ అవుతుంది. స్టాప్ సీక్వెన్స్ ఉండాలి. స్టాప్ సీక్వెన్స్ ఉండిన తర్వాత ఒక ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది. స్టార్ట్ అయ్యి స్టాప్ అయితే ఒక ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే డిఎన్ఏలో స్టార్ట్ సీక్వెన్స్ ఉంది అంటే మళ్ళీ ఇంకొక ప్రోటీన్కి అది ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అదే డిఎన్ఏలో ఎక్కడో స్టాప్ కోడాన్ ఉంటుంది, అది మళ్ళీ స్టాప్ చేస్తుంది. అలా ఒక డిఎన్ఏలో మనకి ఒకటే ప్రోటీన్ని ట్రాన్స్క్రైబ్ అవ్వచ్చు, లేదా ఒకటి కన్నా ఎక్కువ ప్రోటీన్స్ మనం ట్రాన్స్క్రైబ్ చేయొచ్చు. Next feature is many of the RNA transcripts are synthesized as precursors, that is known as primary transcripts. మనకి ఆర్ఎన్ఏ సింథసైజ్ అవ్వకముందు సిమిలర్ ఆర్ఎన్ఏ విల్ బి సింథసైజ్డ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రికర్సర్. దాన్ని మనం ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అంటారు. This primary transcript undergoes modifications and trimming converted into the functional RNA. మనకు ఫామ్ అయిన ప్రైమరీ ట్రాన్స్క్రిప్షన్ will undergo modifications. కొన్ని మోడిఫికేషన్స్ జరుగుతాయి. ట్రిమ్మింగ్ అంటే కొన్ని సీక్వెన్సెస్ తీసేస్తారు వాటిల్లోంచి. అలా జరిగి it will be converted into a functional RNA. Next, site where the transcription takes place is called as a site. ఎక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, prokaryotes. In prokaryotes, transcription takes place in cytoplasm. All RNAs, అన్ని RNAs, how many types of RNAs will be there? mRNA, rRNA, tRNA. ఇలా మనకి RNAs ఉంటాయి. ఈ అన్ని RNAs prokaryotes అన్ని RNAs ఎక్కడ ట్రాన్స్క్రైబ్ అవుతాయి? ఇన్ సైటోప్లాజం. అదే యూకారియోట్స్కి వచ్చి మనకి 2 ప్లేసెస్లో ట్రాన్స్క్రైబ్ అవుతాయి. ఆర్ఆర్ఎన్ఏ వచ్చి న్యూక్లియోలస్ అండ్ టీఆర్ఎన్ఏ అండ్ ఎంఆర్ఎన్ఏ వచ్చి ట్రాన్స్క్రైబ్ అయ్యేది న్యూక్లియోప్లాజం. అండ్ ఆల్సో అట్ మైటోకాండ్రియా ఆల్సో దీస్ 2 విల్ బి ఇంక్లూడెడ్. న్యూక్లియోలస్ న్యూక్లియోప్లాజం దేంట్లో ఉంటాయి? ఏ పర్టికులర్ సెల్లో ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి. కాబట్టి టోటల్లీ యూకారియోట్స్లో మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూక్లియస్ అండ్ మైటోకాండ్రియా. మనకి న్యూక్లియస్లో టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసైజ్ అవుతాయి. టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసైజ్ అయిన తర్వాత నెక్స్ట్ మైటోకాండ్రియాలో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇట్ టేక్స్ ప్లేస్ బోత్ ఇన్ న్యూక్లియస్ అండ్ మైటోకాండ్రియా. Next one, the basic biochemistry of RNA synthesis is similar in prokaryotes and eukaryotes, but its regulation is more complex in eukaryotes. ఆర్ఎన్ఏ సింథసిస్లో ఉండేటటువంటి బయోకెమిస్ట్రీ అంటే ఓవరాల్ ప్రాసెస్ అనేది ప్రోకారియోట్స్లో యూకారియోట్స్లో సిమిలర్గానే ఉంటుంది. కానీ రెగ్యులేషన్ అనేది యూకారియోట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది.
RNA synthesis in prokaryotes is catalyzed by a large enzyme called as DNA-dependent RNA polymerase or RNA polymerase. Prokaryotes-లో మనకి RNA synthesis జరిపేటటువంటి ఎంజైమ్, catalyzed అంటే రియాక్షన్ని ఎన్హాన్స్ చేసేది catalysis or catalyzed molecule అంటారు. సో ఇక్కడ ఎంజైమ్గా యాక్ట్ అయ్యేది ఏంటి అంటే RNA synthesis in prokaryotes-లో DNA-dependent RNA polymerase. A single enzyme, RNA polymerase, synthesizes all types of cellular RNAs in prokaryotes. Prokaryotes-లో వచ్చేసి మనకి ట్రాన్స్క్రిప్షన్ ఒకటే ఒక ఎంజైమ్తో జరుగుతుంది. అదేంటి అంటే RNA polymerase, and it also synthesizes all types of RNA. RNA polymerases use one of the DNA strand as template on which complementary ribonucleotides are incorporated to synthesize RNA. RNA polymerases అనే ఎంజైమ్ దేన్ని యూజ్ చేసుకొని RNA సింథసైజ్ చేస్తుంది అంటే టెంప్లేట్ DNA స్ట్రాండ్. డిఎన్ఏలో మీకు తెలుసు 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఆ 2 స్ట్రాండ్స్లో ఒక స్ట్రాండ్ టెంప్లేట్గా యాక్ట్ అవుతుంది. టెంప్లేట్ అంటే ఏంటి అంటే ఇక్కడ డిఎన్ఏ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ RNA కింద ట్రాన్స్ఫర్ అయ్యే స్ట్రాండ్ని మనం టెంప్లేట్ స్ట్రాండ్ అంటారు. దానికి కాంప్లిమెంటరీ రైబోన్యూక్లియోటైడ్స్ అనేవి RNAలో సింథసైజ్ అవుతాయి. The strand of DNA which is transcribed to RNA is called as a template strand. ఏ పర్టికులర్ స్ట్రాండ్ అయితే డిఎన్ఏలో ఏ పర్టికులర్ స్ట్రాండ్ అయితే మనకి RNA కింద ట్రాన్స్క్రైబ్ అవుతుందో ఆ స్ట్రాండ్ని మనం టెంప్లేట్ స్ట్రాండ్ అంటారు. దాని యొక్క ఆపోజిట్ స్ట్రాండ్ని మనం కోడింగ్ స్ట్రాండ్ అంటారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇచ్చారు ఈ స్ట్రాండ్, దట్ ఈస్ అ 3' to 5' స్ట్రాండ్, బ్లూ కలర్లో రిప్రజెంట్ అయ్యి ఉన్న స్ట్రాండ్. ఈ స్ట్రాండే మనకి RNA కింద ట్రాన్స్క్రైబ్ అయ్యింది. ఒకసారి చూడండి, కోడాన్స్ ఆల్ ఆఫ్ యూ నోస్ adenine pairs with uracil in RNA. In DNA is adenine pairs with thymine and guanine pairs with cytosine. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ సైటోసిన్ ఉంది కాబట్టి దానికి యాంటీకోడాన్ ఏమొచ్చింది G. నెక్స్ట్ ఎడినిన్ ఏ ఉంది కాబట్టి దానికి యాంటీకోడాన్ RNAలో కాబట్టి ఏమొచ్చింది U. అదే డిఎన్ఏలో అయితే ఏమొస్తుంది ఏకి థైమిన్ వస్తుంది. ఏ పేర్స్ విత్ T ఇన్ DNA అండ్ ఏ పేర్స్ విత్ U ఇన్ RNA. సో RNAకి యాంటీకోడాన్ ఏమొచ్చింది U వచ్చింది. Gకి యాంటీకోడాన్ ఏంటి C అండ్ టీకి యాంటీకోడాన్ ఏంటి ఏ. అండ్ ఆల్సో ఇక్కడ టీకి యాంటీకోడాన్ ఏంటి ఏ. నెక్స్ట్ ఏకి యాంటీకోడాన్ ఏంటి ఫర్ RNA యురాసిల్ U. నెక్స్ట్ జీకి యాంటీకోడాన్ ఏంటి సి. అగైన్ జీకి యాంటీకోడాన్ ఏంటి సి. అగైన్ సికి యాంటీకోడాన్ ఏంటి ఇట్ ఈస్ G. అగైన్ టీకి ఏ, అగైన్ టీకి ఏ, అగైన్ జీకి అగైన్ ఇట్ ఈస్ సి అండ్ ఏకి యాంటీకోడాన్ ఈజ్ U. సో ఇక్కడ మనకి ఈ స్ట్రాండ్ ఆఫ్ ద డిఎన్ఏని RNA కింద మనకి ట్రాన్స్క్రిప్షన్ జరిగింది కాబట్టి ఈ స్ట్రాండ్ మనం టెంప్లేట్ ఆర్ యాంటీసెన్స్ స్ట్రాండ్ అంటారు. ఈ స్ట్రాండ్ ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉంది అంటే 3' to 5' డైరెక్షన్ ఉంది. సో RNA ఈజ్ బీయింగ్ సింథసైజ్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ 5' to 3'. Another strand of the DNA is called as a coding strand. Next one, RNA polymerases. RNA polymerase synthesizes RNA in the direction of 5' to 3'. That means DNA template is read in 3' to 5' direction. RNA polymerase అనే ఎంజైమ్ RNAని ఏ డైరెక్షన్లో సింథసైజ్ చేస్తుంది 5' to 3' డైరెక్షన్. ఇక్కడ చూసారు కదా మీరు, ఇది సింథసైజ్ అయిన RNA. ఈ RNA ఏ' టు ఏ' డైరెక్షన్లో ఉంది 5' to 3' డైరెక్షన్. దట్ మీన్స్ DNA టెంప్లేట్ ఈజ్ రెడ్ ఇన్ 3' to 5' డైరెక్షన్. మరి DNA టెంప్లేట్ ఏ' టు ఏ' డైరెక్షన్ రీడ్ అవ్వాలి అలాంటప్పుడు 3' to 5'. DNA టెంప్లేట్ మనకి 3' to 5' డైరెక్షన్ రీడ్ అయినప్పుడే మనకి RNA అనేది 5' to 3' సింథసిస్ జరుగుతుంది. రైబోన్యూక్లియోటైడ్స్ ఆర్ రిక్వైర్డ్. మనకి
ribonucleotides which are being required for the సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఏంటవి? ఏటీపీలో ఉండే ఎడినిన్, జీటీపీలో ఉండే గ్వానిన్, సిటీపీలో ఉండే సైటోసిన్, యూటీపీలో ఉండే యురాసిల్. చూడండి ఇవన్నీ న్యూక్లియోటైడ్సే కదా. ఏయుసిఏ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏటీపీ, జీటీపీ, సిటీపీ, యూటీపీ నుంచి మనకి ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి వస్తాయి. The prokaryotic RNA polymerase is a multimeric enzyme consisting of 6 subunits, 2 identical alpha subunits, similar but non-identical beta and beta dash and omega and sigma factor. RNA polymerase enzyme ప్రోకారియోటిక్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ ఎలా ఉంది అంటే ఇక్కడ మల్టీమెరిక్ ఎంజైమ్ అంటున్నారు. వాటిల్లో మనకి 6 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఏంటా 6 సబ్ యూనిట్స్ అంటే 2 ఐడెంటికల్ ఆల్ఫా సబ్ యూనిట్స్, 2 సబ్ యూనిట్స్ విచ్ ఆర్ సిమిలర్, దట్ ఈస్ ఆల్ఫా సబ్ యూనిట్స్ విచ్ ఆర్ సిమిలర్, ఐడెంటికల్ అంటే సేమ్, బట్ నాన్ ఐడెంటికల్ బీటా అండ్ బీటా డాష్. బీటా డాష్ అనేవి 2 నాన్ ఐడెంటికల్ ఎంజైమ్స్ అనమాట. నెక్స్ట్ ఒమేగా, 1 ఒమేగా అండ్ నెక్స్ట్ 1 సిగ్మా ఫ్యాక్టర్. దీన్ని ఒమేగా అంటారు, దీన్ని సిగ్మా ఫ్యాక్టర్ అంటారు. ఇక్కడ చూడండి 2 alpha, beta dash and omega. These subunits together forms a coenzyme, and 2 alpha, beta dash, omega and another sigma subunit all together forms a holoenzyme. Next one, functions of RNA polymerase of prokaryotes. Subunit is alpha and alpha. Both subunits are similar. It determines the DNA to be transcribed. DNA లో ఏ పార్ట్ నుంచి మనం ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయాలి, ట్రాన్స్క్రైబ్ చేయాలి అనేది డిటర్మైన్ చేసేది ఏంటి అంటే ఆల్ఫా సబ్యూనిట్. నెక్స్ట్ బీటా సబ్యూనిట్ catalyzes polymerization reactions. పొలిమరైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి మనకి ఆర్ఎన్ఏ సింథసైజ్ అయ్యేటప్పుడు న్యూక్లియోటైడ్స్ కూడా సింథసైజ్ అవ్వాలి. సికి కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్ ఏంటి? గ్వానిన్. కాబట్టి ఈ గ్వానిన్ తర్వాత మనకి యురాసిల్ రావాలి. ఈ న్యూక్లియోటైడ్స్ని సింథసైజ్ చేయడాన్ని మనం పొలిమరైజేషన్ రియాక్షన్ అంటారు. పొలిమరైజేషన్ రియాక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇక్కడ గ్వానిన్, సైటోసిన్ ఇవన్నీ న్యూక్లియోటైడ్స్ అనమాట. ఈ పర్టికులర్ సీక్వెన్స్కి ఈ న్యూక్లియోటైడ్ యాడప్ చేయాలి. సికి జీ యాడప్ చేయాలి, ఏకి యూ యాడప్ చేయాలి, జీకి సి యాడప్ చేయాలి. నెక్స్ట్ న్యూక్లియోటైడ్ ఏ రావాలి, నెక్స్ట్ న్యూక్లియోటైడ్ ఏ రావాలి. ఇలా ఒక్కొక్క న్యూక్లియోటైడ్ని మనకు సింథసైజ్ చేసే ప్రాసెస్ని మనం పొలిమరైజేషన్ రియాక్షన్ అంటారు. ఈ పొలిమరైజేషన్ రియాక్షన్ని క్యారీ అవుట్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే బీటా సబ్యూనిట్. So beta is subunit catalyzes polymerization. Catalyze ante causes. Next one, beta dash bind and open DNA template, that is unwinding of the DNA template. మీ అందరికీ తెలుసు DNA is double stranded. This is the DNA which is a double stranded. ఈ DNAలో మనకు ఒక స్ట్రాండ్ మట్టుకే బ్లూ కలర్లో ఉంది కదా ఆ స్ట్రాండ్ మట్టికి మనకు ఆర్ఎన్ఏ కింద ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఈ స్ట్రాండ్ ఇలా ఆర్ఎన్ఏ కింద ట్రాన్స్క్రైబ్ అవ్వాలి అంటే ఇది అన్వైండ్ అవ్వాలి. అన్వైండ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ రిబ్బన్ విచ్ ఈస్ బీయింగ్ బైండెడ్. ఇది ఒక రిబ్బన్ అనుకోండి, ఇది ఒక రిబ్బన్ అనుకోండి. సో ఈ 2 రిబ్బన్స్ మీరు ఇలా ట్విస్ట్ చేశారనుకోండి, అది బైండింగ్ అవుతుంది. అన్ట్విస్ట్ చేశారనుకోండి, అన్ఫోల్డ్ చేసి ఒక రిబ్బన్ సపరేట్ చేసి ఇంకో రిబ్బన్ సపరేట్ చేస్తే మనకు అన్వైండింగ్ చేసినట్టు. అలాగే డిఎన్ఏలో అన్వైండింగ్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే బీటా డాష్ ఎంజైమ్. అలా అన్వైండింగ్ చేసినప్పుడు మనకి 2 సింగిల్ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ విల్ బి సపరేటెడ్. ఇప్పుడు మనకి ఈ స్ట్రాండ్ బ్లూ కలర్డ్ స్ట్రాండ్ ఈస్ బీయింగ్ సపరేట్ అయింది చూసారా? ఇలా సపరేట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ మనం ఆర్ఎన్ఏ కింద సింథసైజ్ చేసుకుంటాం. Unwinding is being done by which subunit? Beta dash subunit.
Next, omega function is not known. Sigma recognizes the initiation sites called as promoter. Initiation site అంటే ఏంటి అంటే ట్రాన్స్క్రిప్షన్ ఏ పర్టికులర్ ప్లేస్లో స్టార్ట్ అవ్వాలి అనే సైట్ని మనం ఇనిషియేషన్ సైట్ అంటారు. ఈ ఇనిషియేషన్ సైట్ ఎక్కడ ఉంది అని రికగ్నైజ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే సిగ్మా ఫ్యాక్టర్. అండ్ దట్ ఇనిషియేషన్ సైట్ ఇన్ ప్రొకారియోట్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రమోటర్. Next one, functions of RNA polymerase. RNA polymerase యొక్క functions. A single RNA polymerase performs multiple functions in transcription process. Multiple functions ని perform చేస్తుంది RNA polymerase. ఏంటవి అంటే ఫస్ట్ వన్, search and binds to promoter site. Promoter site అంటే ఏంటి? The site where or the place where the initiation of the transcription occurs. ఆ పర్టికులర్ సైట్ని అది సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి బైండ్ అవుతుంది అనమాట ఆర్ఎన్ఏ పొలిమరేజ్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ అన్వైండ్స్ ఏ షార్ట్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ డబల్ హెలికల్ డిఎన్ఏ మనకి డబల్ హెలికల్గా ఉన్నప్పుడు ఒక స్మాల్ పీస్ ఆఫ్ ద డిఎన్ఏ అన్వైండింగ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, సెలెక్ట్స్ ద కరెక్ట్ ribonucleotide and catalyzes the formation of the phosphodiester bond. మనకి కరెక్ట్గా న్యూక్లియోటైడ్, ఏ న్యూక్లియోటైడ్ అక్కడ కరెక్ట్గా రావాలి అనేది సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఒక న్యూక్లియోటైడ్కి ఇంకొక న్యూక్లియోటైడ్కి మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏమో పొలిమరైజేషన్ అంటారు. ఇక్కడ రియాక్షన్ ఇచ్చేయచ్చు చూడండి. ఆర్ఎన్ఏ ఇంటూ ఎన్ ప్లస్ ఎన్టీపీ అంటే న్యూక్లియోటైడ్స్. ఆర్ఎన్ఏ n+1, n అంటే నెంబర్ ఆఫ్ ఆర్ఎన్ఏస్, ఇక్కడ n+1 అంటే ఇంకా ఒక నెంబర్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఎక్కువైంది అంటే ఆర్ఎన్ఏని యాడప్ చేశారనమాట. అండ్ పీపీఐ న్యూక్లియోటైడ్లో ఉండే ఫాస్ఫేట్ రిలీజ్ అయ్యి ఆ న్యూక్లియోటైడ్ అనేది ఆర్ఎన్ఏతో పేరప్ అయింది అనమాట. నెక్స్ట్, ఫోర్త్, డిటెక్ట్స్ టర్మినేషన్ సిగ్నల్స్ని డిటెక్ట్ చేస్తారు. టర్మినేషన్ అంటే ఏంటి అంటే a place where or the sequence where the transcription has to be stopped. వాటిని మన టర్మినేషన్ అంటారు. ఆ టర్మినేషన్ ఎక్కడ ఉంది అనేది డిటెక్ట్ చేస్తుంది ఆర్ఎన్ఏ పొలిమరేజ్. నెక్స్ట్, ఇంటరాక్ట్స్ విత్ యాక్టివేటర్ అండ్ రిప్రెసర్ ప్రోటీన్స్ దట్ రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. యాక్టివేటర్ ప్రోటీన్స్ అండ్ రిప్రెసర్ ప్రోటీన్స్. యాక్టివేటర్ ప్రోటీన్స్ అంటే యాక్టివేట్ చేసేది ట్రాన్స్క్రిప్షన్, రిప్రెసర్ ప్రోటీన్స్ అంటే స్టాప్ చేసేది అనమాట. ఈ పర్టికులర్ ప్రోటీన్స్ని యాక్టివేట్ చేసి ఈ పర్టికులర్ ప్రోటీన్స్తో ఇంటరాక్ట్ అయ్యి రేట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ని రెగ్యులేట్ చేస్తుంది ఆర్ఎన్ఏ పొలిమరేజ్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్. నెక్స్ట్ వన్, ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రొకారియోట్స్. Transcription in prokaryotes occurs in 3 stages. Those are initiation phase, elongation phase, and termination phase. Initiation phase. The RNA polymerase recognizes the promoter and starts the transcription. RNA polymerase promoter sequence ni recognize cheste transcription start avutundi. Next, elongation phase. The RNA strand is continuously growing. Initiate అయిన తర్వాత RNA strands న్యూక్లియోటైడ్స్ యాడప్ అవుతూ కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తుంది. ఆ ఫేజ్ మనం ఎలాంగేషన్ ఫేజ్ అంటాం. టర్మినేషన్ ఫేజ్. The RNA polymerase stops synthesis and the nascent RNA is separated from the DNA template. RNA polymerase సింథసిస్ని స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ సింథసిస్ స్టాప్ అయిందో డిఎన్ఏ టెంప్లేట్ నుంచి నేసెంట్ ఆర్ఎన్ఏ అనేది సపరేట్ అయిపోద్ది. దాన్ని టర్మినేషన్ ఫేజ్ అంటారు. నెక్స్ట్, ఇనిషియేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ద ఇంటరాక్షన్ ఆఫ్ RNA polymerase with DNA at a specific site or sequences of DNA. The sequences of DNA needed for RNA polymerase to bind to the template and accomplish the initiation reaction defines the promoter. RNA polymerase అనేది DNA దగ్గర ఒక స్పెసిఫిక్ సైట్ దగ్గర ఇంటరాక్ట్ అయ్యి అక్కడ అటాచ్ అవుతుంది. ఆ సైట్ ఏంటి అంటే ఆ పర్టికులర్ సైట్ మన ఇనిషియేషన్ సైట్ కాల్డ్ యాస్ ప్రమోటర్ సైట్ అంటాము. ఆ రియాక్షన్ మనం ఇనిషియేషన్ రియాక్షన్ అంటాం. ప్రమోటర్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ సీక్వెన్సెస్ ఆఫ్ DNA that direct the RNA polymerases
టు ఇనిషియేట్ ద ట్రాన్స్క్రిప్షన్. ప్రమోటర్స్ అనేవి ఏంటి? ఒక సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ దట్ will direct means that will cause the RNA polymerase to initiate the transcription. ఏ సీక్వెన్సెస్ అయితే మనకి RNA పొలిమరేజెస్ని ట్రాన్స్క్రిప్షన్ని ఇనిషియేట్ చేస్తాయో ఆ సీక్వెన్సెస్ని మనం ఇక్కడ ప్రమోటర్ సీక్వెన్సెస్ అంటాము. దీస్ ప్రమోటర్ సీక్వెన్సెస్ యూజువల్లీ లొకేటెడ్ ఆన్ కోడింగ్ స్ట్రాండ్ మీద లొకేట్ అవుతాయి. సింప్లెస్ట్ టైప్ ఆఫ్ ప్రమోటర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రొకారియోట్స్. ప్రొకారియోట్స్లో మనకి సింప్లెస్ట్ టైప్ ఆఫ్ ప్రమోటర్స్ ఉంటాయి. టూ జనరల్ టైప్స్ ఆఫ్ సీక్వెన్స్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్. One sequence element is believed to promote initial binding of the enzyme RNA polymerase. The other element usually has high content of adenine and thymine. These sequences are 6 to 8 nucleotide in length and located about -35 and -10 base pairs upstream of the start point of transcription. మనకి టూ టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ ఫర్ ఇనిషియేషన్ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఒక సీక్వెన్స్ ఏంటి అంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ వచ్చి బైండ్ అయ్యేటటువంటి సీక్వెన్స్. నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి అంటే విచ్ కన్సిస్ట్ ఆఫ్ హై కంటెంట్ ఆఫ్ ఎడెనిన్ అండ్ థైమిన్ అంటున్నారు. ఆ సీక్వెన్స్ సెకండ్ సీక్వెన్స్ ఏంటి అనేది ఇక్కడ పిక్చర్లో చూపించారు చూడండి. సో దిస్ ఇస్ ద two strands of a DNA as you already knows. ఇది కోడింగ్ స్ట్రాండ్, ఇది టెంప్లేట్ స్ట్రాండ్. ఇక్కడ మనకి పొలిమరేజ్ అనేది వచ్చి బైండ్ అవుతుంది. ఇక్కడ బైండ్ అయ్యి ఇక్కడి నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో the right side of the part where the transcription has started, that part is being denoted. ఆ న్యూక్లియోటైడ్స్ అనేవి ఎలా డినోట్ చేస్తారంటే ప్లస్ సింబల్తో డినోట్ చేస్తారు. +1, +2, +3. those sequences are called as downstream sequences. అలాగే స్టార్ట్ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ని ఆర్ ప్రెజెంటెడ్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ -1, -2, -3. ఆ సీక్వెన్సెస్ మనం అప్స్ట్రీమ్ సీక్వెన్సెస్ అంటారు. నా ఇక్కడ స్టార్ట్ పాయింట్ అయితే మనకి ట్రాన్స్క్రిప్షన్ ఈ డైరెక్షన్లో జరుగుతుంది. ఎంజైమ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఫ్రమ్ హియర్ ఇట్ is called as a transcription unit. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అంటారు. ఇక్కడ మనకి ఎంజైమ్ వచ్చి ఎలా బైండ్ అవుతుంది, ఎక్కడ బైండ్ అవుతుంది అని చెప్తున్నారు చూడండి. ఎంజైమ్ ఫస్ట్ రికగ్నైజెస్ these two sequences. One sequence which it recognizes one site which the RNA polymerase recognizes is -35 base pair sequence and -10 base pair sequence. -10 బేస్ పేర్ సీక్వెన్స్ అంటే ఏంటంటే స్టార్ట్ పాయింట్ నుంచి మనకి ఇటువైపు మూవ్ అయితే మనం ఎలా రీడ్ చేస్తాం, మైనస్లో రీడ్ చేస్తాం అంటున్నారు. సో ఇటువైపు నుంచి మనకి -10 న్యూక్లియోటైడ్స్ కౌంట్ అయితే ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఎక్కువగా థైమిన్ అండ్ ఎడెనిన్ రెసిడ్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా TAT. So this box is called as Tata box or Pribno box. ఈ పర్టికులర్ సీక్వెన్స్ని మన -10 బేస్ పేర్ సీక్వెన్స్ అంటాం. అలాగే స్టార్ట్ పాయింట్ నుంచి -35 న్యూక్లియోటైడ్ బేస్ సీక్వెన్స్ ఇస్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ద ఎంజైమ్. సో ఎంజైమ్ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాకా అటాచ్ అవుతుంది. -10 సీక్వెన్స్కి 10 బేస్ పేర్స్ తర్వాత నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రాన్స్క్రిప్షన్. ఇక్కడ చూడండి -35 సీక్వెన్స్ ఇది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్ -10 బేస్ పేర్ సీక్వెన్స్. ఈ RNA polymerase, this is the RNA polymerase enzyme consisting of a sigma factor. ఈ particular RNA polymerase, what is this RNA polymerase enzyme form?
హోలో ఎంజైమ్ ఫామ్లో మనకి సిగ్మా ఫ్యాక్టర్ ఉంటుందని చదువుకున్నాం కదా. ఇది హోలో ఎంజైమ్ ఫామ్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఈ హోలో ఎంజైమ్ ఫామ్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చి ఇక్కడ -35 బేస్ సీక్వెన్స్ నుంచి ఇలా బైండ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తానికి ఇది బైండ్ అయింది. అండ్ నౌ ఇట్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ కాల్డ్ యాజ్ అ క్లోజ్డ్ కాంప్లెక్స్. ఈ పర్టిక్యులర్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ వచ్చి ఇక్కడ బైండ్ అయిన తర్వాత ఇలాగే డిఎన్ఏ ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ కాంప్లెక్స్ అంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్లోజ్డ్ కాంప్లెక్స్ నుంచి మనకి ఓపెన్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వాలి. క్లోజ్డ్ కాంప్లెక్స్ నుంచి ఓపెన్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి సిగ్మా ఫ్యాక్టర్ బయటకు వచ్చేస్తే దెన్ ఇట్ ఫార్మ్స్ ఏ కోర్ ఎంజైమ్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్. మనం చదువుకున్నాం కదా, కోర్ ఎంజైమ్లో సిగ్మా ఫ్యాక్టర్ ఉండదు కదా. ఆ కోర్ కాబట్టి మనకి సిగ్మా ఫ్యాక్టర్ బయటకు వచ్చేస్తే కోర్ ఎంజైమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కోర్ ఎంజైమ్ ఫామ్ అయిందో అప్పుడు మనకి ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అంటే ఇక్కడ డిఎన్ఏ అనేవి ఇలా 2 స్ట్రాండ్స్గా డివైడ్ అవుతాయి. ఆ పర్టికులర్ ప్లేస్ మనం ఓపెన్ కాంప్లెక్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అంటాం. See here you can see that. When does this open complex forms here it is explained. In this here it is explained. See here. First మనకి closed complex లో వచ్చి what type of enzyme will be there? The enzyme it will be there of RNA polymerase is holo enzyme RNA polymerase. ఇది వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. ఇక్కడ బైండ్ అయిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అనేది ఫామ్ అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అంటే మనకి 2 స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ సపరేట్ అవటం అనమాట. ఇక్కడ చూడండి, ఇలా 2 స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ సపరేట్ అయింది. ఇక్కడి నుంచి ఏమైంది అంటే మనకి న్యూక్లియోటైడ్స్ రీడ్ ఆన్ అయ్యి ఆర్ఎన్ఏ సింథసైజ్ అయ్యింది. యూ కెన్ సీ దిస్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. రెడ్ కలర్లో మనకు ఒక లైన్ అండ్ ఇక్కడ న్యూక్లియోటైడ్ సింథసిస్ చూపిస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎన్ఏలో మనకి థైమిన్ ఉందనుకోండి, ఇక్కడ ఏం రీడ్ అవుతుంది? ఎడినిన్. ఇక్కడ చూపించారు కదా, ఎడినిన్ అనేది బేస్ సీక్వెన్స్ అనేది న్యూక్లియోటైడ్ అనేది ఇట్ హ్యాస్ అ రెడ్. అలాగా మనకి ద పొలిమరైజేషన్ రియాక్షన్ స్టార్ట్స్ విత్ ద ఎడిషన్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత ఉన్న న్యూక్లియోటైడ్కి కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఈ న్యూక్లియోటైడ్కి కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్ యాడ్ అవుతుంది. అలాగా మనకి ఆర్ఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఈ న్యూక్లియోటైడ్స్ మధ్య ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా న్యూక్లియోటైడ్స్ ఫామ్ అయినాయి అండ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఆ న్యూక్లియోటైడ్స్ మధ్యలో ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయింది. వెన్ ఆర్ఎన్ఏ కన్సిస్టింగ్ ఆఫ్ 5 to 6 బేస్ పేర్స్, ఒక 5 to 6 బేస్ పేర్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసిస్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే సిగ్మా ఫ్యాక్టర్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే సిగ్మా ఫ్యాక్టర్ బయటకు వచ్చేసి మనకి హోలో ఎంజైమ్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ నుంచి కోర్ ఎంజైమ్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్కి కన్వర్ట్ అయిందో అప్పుడు ఈ ట్రాన్స్క్రిప్షన్ బబుల్ మూమెంట్ జరుగుతుంది. ఇక్కడ వరకు రీడ్ అయిపోయింది ఆర్ఎన్ఏ. ఎక్కడి నుంచి రీడ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? సిగ్మా ఫ్యాక్టర్ బయటకు వచ్చేసింది కాబట్టి ఈ బబుల్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ బబుల్ ఇక్కడ ఉన్న బబుల్ ఇక్కడికి మూవ్ అయింది. నెక్స్ట్ ఆర్ఎన్ఏ అనేది రీడప్ అయ్యింది. ఆర్ఎన్ఏ అనేది రీడింగ్ జరిగింది. ఇలా రీడింగ్ అనేది జరిగింది. ఆర్ఎన్ఏ అనేది రీడింగ్ జరిగింది, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as పొలిమరైజేషన్ రియాక్షన్. ఆర్ఎన్ఏ పొలిమరైజేషన్ రియాక్షన్ అనేది జరిగింది. ఈ ఆర్ఎన్ఏ పొలిమరైజేషన్ రియాక్షన్ దట్ ఈస్ అన్వైండింగ్ ఆఫ్ ద డిఎన్ఏ. డిఎన్ఏ అనేది అన్వైండ్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి డిఎన్ఏ అన్వైండ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ అన్వైండింగ్ జరిగిన తర్వాత న్యూక్లియోటైడ్స్ యాడప్ అవుతూ ఉన్నాయి అండ్ పొలిమరైజేషన్ రియాక్షన్ జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్
ఆర్ఎన్ఏ సింథసిస్ కూడా జరుగుతుంది. ఇలా జరిగే ప్రాసెస్ మనం ఎలాంగేషన్ అంటారు. ఈ ఎలాంగేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఆర్ఎన్ఏ అనేది సింథసైజ్ అవుతుంది బై ద మూమెంట్ ఆఫ్ దిస్ ట్రాన్స్క్రిప్షన్ బబుల్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఎక్కడి నుంచి ఈ ఆర్ఎన్ఏ సింథసిస్ అయిన ఆర్ఎన్ఏ ఇలా వచ్చేసింది, నేసెంట్ ఆర్ఎన్ఏ కింద ఇలా వచ్చేసింది. నెక్స్ట్ అది ఇంకా ఫర్దర్గా మూవ్ అయింది. ఫర్దర్గా మూవ్ అయ్యే కొద్దీ ఇక్కడున్న డిఎన్ఏ అనేది అన్వైండ్ అయింది, సపరేట్ అయినాయి స్ట్రాండ్స్. ఇప్పుడు టెంప్లేట్ డిఎన్ఏ మీద ఇట్ హ్యాస్ బీయింగ్ రెడ్ బై పొలిమరైజేషన్ రియాక్షన్. ఇలా మనకి ద సింథసిస్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ అక్కర్స్. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలాంగేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం ఎలాంగేషన్ ప్రాసెస్ అంటాము. Elongation process continues with the formation of the transcription bubble. Transcription bubble form అవుతూ మనకి elongation ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. చూసారు కదా ఇన్ దిస్ డయాగ్రామ్, డిఎన్ఏ అనేది అన్వైండింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైతే ట్రాన్స్క్రిప్షన్ బబుల్ ఫామ్ అయిందో ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి డిఎన్ఏ అనేది అన్వైండింగ్ జరిగింది. 2 strands of the DNAలో 1 strand of the DNA ఎక్కడుంది, అనదర్ స్ట్రాండ్ ఆఫ్ ద డిఎన్ఏ దట్ ఈస్ నాన్ టెంప్లేట్ స్ట్రాండ్ ఎక్కడో ఉంది. నెక్స్ట్ కోడింగ్ స్ట్రాండ్ ఆఫ్ ద డిఎన్ఏకి మనకి ఆర్ఎన్ఏ అనేది సింథసైజ్ అయింది. గ్రీన్ కలర్లో చూసారు కదా, ఇలా ఆర్ఎన్ఏ అనేది సింథసైజ్ అయింది. ఇది ఇలా మూవ్ అయ్యే కొద్దీ ఈ ఆర్ఎన్ఏ ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నేసెంట్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అయిన డిఎన్ఏ ఆర్ఎన్ఏని మనం డిఎన్ఏ ఆర్ఎన్ఏ హైబ్రిడ్ అంటాము. ఈ పర్టికులర్ సైడ్ వేర్ న్యూక్లియోటైడ్స్ ఆర్ యాడెడ్. ఇక్కడ న్యూక్లియోటైడ్స్ యాడప్ అవుతూ ఉంటాయి త్రూ పొలిమరైజేషన్ రియాక్షన్. దట్ సైట్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ సైట్. ఇక్కడ అన్వైండింగ్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ elongation of the transcription. Next, coming to the termination process. The transcribed region of a DNA template contain stop signals. Prokaryotes have 2 classes of termination signals. First one relies on protein factor called as row dependent termination. Other is row independent termination. డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ అనేది టర్మినేట్ అయ్యే ప్లేస్లో మనకి స్టాప్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ప్రోకారియోట్స్కి మనకి 2 types ఆఫ్ టర్మినేషన్ సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి రో డిపెండెంట్ టర్మినేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ రో ఇండిపెండెంట్ టర్మినేషన్. రో డిపెండెంట్ టర్మినేషన్కి వస్తే signaled by a sequence in the template strand of the DNA molecule, which are 40 base pair in length and are inverted repeat or hyphenated. These signals recognized by a termination protein in the row factor. DNA template strand lo 40 base pairs length unna inverted repetitive sequences అనేవి will be signaled as termination sequences. ఇక్కడ రో is an ATP dependent RNA stimulated helicase which binds to the signals. ఈ సిగ్నల్స్కి ఈ పర్టిక్యులర్ టర్మినేషన్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసే సిగ్నల్స్ని బైండ్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే ఏటీపీ డిపెండెంట్ ఆర్ఎన్ఏ స్టిమ్యులేటెడ్ హెలికేస్ ఎంజైమ్. ఈ ఆర్ఎన్ఏ అప్పుడు ఎప్పుడైతే ఈ ఏటీపీ డిపెండెంట్ ఆర్ఎన్ఏ స్టిమ్యులేటెడ్ ఎంజైమ్ అనేది బైండ్ అయ్యిందో అప్పుడు మనకి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ ఉంది కదా, ఆర్ఎన్ఏ సింథసైజ్ చేసే ఎంజైమ్, అది మూవ్ అవ్వటం స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయి అక్కడ న్యూక్లియోటైడ్స్ యాడప్ అవ్వటం స్టాప్ అయిపోద్ది. అండ్ ఇట్ డిసోసియేట్స్ ఫ్రమ్ డిఎన్ఏ నుంచి అది డిసోసియేట్ అయిపోద్ది. చూడండి, ఎక్కడైతే సింథసైజ్ అవుతూ ఇక్కడ మనకి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలా ఎప్పుడైతే మనకి స్టాప్ కోడాన్స్ అనేవి ఐడెంటిఫై చేశారో టర్మినేషన్ కోడాన్స్, అప్పుడు ఏమవుతుందంటే ఏటీపీ డిపెండెంట్ ఆర్ఎన్ఏ అనే ఎంజైమ్ వచ్చి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎంజైమ్ వచ్చి బైండ్ అయ్యిందో అప్పుడు దిస్ సింథసిస్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్ స్టాప్స్ అండ్ దిస్
ఆర్ఎన్ఏ విల్ బి డిసోసియేటెడ్. ఇక్కడి నుంచి అది డిసోసియేట్ అయ్యి మనకి నేసెంట్ ఆర్ఎన్ఏ కింద ఫామ్ అవుతుంది. యూ కెన్ సీ దట్ హియర్. ఎక్కడ సింథసైజ్ అయిన ఆర్ఎన్ఏ అనేది స్టాప్ అయిపోయి ఇది నేసెంట్ ఆర్ఎన్ఏ కింద బయటకు వచ్చేసింది. రో ఫ్యాక్టర్ ఐడెంటిఫైస్ ద స్టాప్ సిగ్నల్. స్టాప్ సిగ్నల్ని ఐడెంటిఫై చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ రో ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, రో ఇండిపెండెంట్ టర్మినేషన్. మోస్ట్ ఇండిపెండెంట్ టర్మినేటర్స్ హ్యావ్ టూ డిస్టింగ్విషింగ్ ఫీచర్స్. వన్ ఈజ్ palindromic GC rich region which is followed by an AT rich region. ఇంకొక టైప్ ఆఫ్ టర్మినేషన్ ఏంటి అంటే రో ఇండిపెండెంట్ టర్మినేషన్. రో ఇండిపెండెంట్ టర్మినేషన్లోకి వచ్చేసి ఇక్కడ పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ని ఐడెంటిఫై చేస్తారు. పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్. ఈ సీక్వెన్సెస్ మనకి కాంప్లిమెంటరీగా ఉంటాయి. చూడండి, టీ ఈజ్ కాంప్లిమెంటరీ టు సి, సి ఈజ్ కాంప్లిమెంటరీ టు జీ, అగైన్ జీ ఈజ్ కాంప్లిమెంటరీ టు సీస్, అండ్ సి ఈజ్ కాంప్లిమెంటరీ టు జీ, జీ ఈజ్ కాంప్లిమెంటరీ టు సి, అలాగే సిజీ జిఏ. ఈ సీక్వెన్సెస్ రెండు బేస్ పేర్ అవుతాయి. చూసారు కదా, ఈ సీక్వెన్సెస్ రెండు ఇలా బేస్ పేర్ అయినాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఇలా లూప్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఫార్మేషన్ ఆఫ్ హెయిర్ పిన్ లూప్ స్ట్రక్చర్ విచ్ ఇస్ అన్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అంటారు. ఈ హెయిర్ పిన్ లూప్ లైక్ స్ట్రక్చర్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ తర్వాత మనకి రిపీటెడ్ సీక్వెన్సెస్ ఆఫ్ ద adenine will be there on the DNA. DNA మనకి మీద మనకి కంటిన్యూస్గా ఎడెనిన్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అవి యురాసిల్ సీక్వెన్సెస్గా ఆర్ఎన్ఏ మీద రీడప్ అవుతాయి. ఇలా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు టర్మినేషన్ అనేది జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ అనేది స్టాప్ అయిపోతుంది విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద హెయిర్ పిన్ లూప్ స్ట్రక్చర్స్ ఫాలోడ్ బై ద కంటిన్యూస్ ఫార్మేషన్ ఆఫ్ ద యురాసిల్ రెసిడ్యూస్. It occurs in the termination of the transcription process. అదే చెప్పారు ఇక్కడ. One is a palindromic GC rich region which is followed by an AT rich region. Thus RNA transcript of this palindrome itself is a complementary sequence. ఈ palindromic sequence మనకి complementary sequence permitting the formation of the hairpin structure. దానివల్ల మనకి hairpin structure formation occur అవుతుంది. The second feature is a highly conserved string of adenine residues. ఆ తర్వాత ఏమొస్తుంది, కంటిన్యూస్గా మనకి adenine residues వస్తాయి in the template strand that are transcribed into uracil residues. The RNA transcript ends within or just before them. అప్పుడు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ ఎండప్ అయ్యి మనకి టర్మినేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద రో ఇండిపెండెంట్ టైప్ ఆఫ్ టర్మినేషన్. So that's it about the protein synthesis. Thank you, students.